శ్రోతలందరికీ నమస్కారం అండి. ఈనాటి మన కథ భూషణం గారి భోషానం. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళితే, భూపాలపురంలో భూషణం గారిని ఎరగని వారంటూ ఎవరూ లేరు. ఆయన ఒక పెద్ద వడ్డీ వ్యాపారి. ఊళ్ళో ఎవరింట్లో శుభం జరిగినా, అనుకోని కష్టం వచ్చినా భూషణాన్ని ఆశ్రయించక తప్పదు. వచ్చిన వాళ్ళ అవసరాన్ని బట్టి వడ్డీ శాతం పెంచే ఆయన్ను చాటుమాటుగా ఊళ్ళో వాళ్ళంతా తిట్టుకునేవారు. ఆయన ఇంట్లో తాతల కాలం నాటి పెద్ద భోషానం ఒకటి ఉంది. దాని తాళం చెవి ఎల్లవేళలా భూషణం మొలతాల్లోనే వేలాడుతూ ఉంటుంది. అందులో డబ్బున్నదని అందరికీ తెలుసు. అది తప్ప ఏ పాటి ఉన్నదో ఆయన భార్యకు కూడా తెలియదు. వడ్డీలకు వడ్డీలు గుంజే భూషణం చూడ్డానికి అతి పేదవాళ్ళ ఉంటాడు. చిరుగునికి పంచే అతుకుల చొక్కా, అరిగి చిల్లులు పడ్డ చెప్పులు, ఇది ఆయన వేషధారణ. అతని భార్య కనకం కాపురానికి వచ్చి 10 ఏళ్ళు గడిచినా ఆమె ఒంటి మీద చిన్న మొత్తు బంగారం కూడా లేదు. ఆమె సత్యకాలపు మనిషి కాబట్టి నాసిరకం ముతక చీరలో పేద ముత్తైదులా నోరు కట్టుకొని కాపురం చేయవలసి వచ్చినా భర్తను పల్లెత్తు మాట కూడా అనేది కాదు. ఒకసారి ఏదో పేరంటంలో అమ్మలక్కలందరూ తనను గురించి అనుకుంటున్న మాటలు కనకం చెవిని పడ్డాయి. ఓ పిల్లా జల్లా లేరు, అయినా కడుపు కట్టుకుని మరీ దాస్తారు. ఈ కనకం మెడలో అరిగిపోయిన మంగళసూత్రం తప్పించి మరేముంది అంటూ కరణంగారి భార్య నలుగురిలో ఈసడిస్తూ మాట్లాడింది. ఆ మాటలకు మునసు భార్య పకపక అంటూ నవ్వి, వాళ్ళింట్లో తాత ముత్తాతల నాటి పెద్ద భోషానం ఒకటి ఉంది కదా, ఆ భోషానం పెట్టి గురించి మా అత్తగారి వయసు వాళ్ళందరికీ చాలామందికి తెలుసు. దాని తాళం చెవిని ఆ భూషణం ఎప్పుడూ మొలతాడుకు వేలాడేసుకొని ఉంటాడు. అంటే వడ్డీల మీద వడ్డీ వచ్చే డబ్బంతా, ఇతరత్రా సంపాదన కూడా అంతా ఆ భూషానంలో దాస్తాడన్నమాట అన్నది. ఆ మాటలు విన్న కనకానికి ఎంతో అవమానం అనిపించింది. ఆ రాత్రి పాపం ఆమె అన్నం కూడా ముట్టకుండా భూషణంతో, ఈ క్షణంలో నాకు భూషానం తాళం తీసి లోపల ఎంత డబ్బున్నదో చూపించకపోతే ఈ రాత్రికి రాత్రే ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటాను అని చెప్పింది కనకం. ఆమె అన్నంత పని చేస్తుందని అడలిపోయిన భూషణం, సరే అలాగే పొద్దున చూద్దు కానీ ఆ చూసిందేమిటో అప్పటికప్పుడే మర్చిపోవాలి అంటూ భోషానం మూత తెరిచాడు. అప్పుడు కనకం కళ్ళు చెదిరిపోయాయి. భోషానం సగం వరకు కళ్ళు మిరుమిట్లు గొలుపుతూ బంగారం కాసులు, వాటిని చూస్తూనే కనకం పట్టరాని కోపంతో, ఇంత బంగారం భోషానంలో పెట్టుకొని నన్ను దిష్టిబొమ్మలా వీధిలోనికి పంపిస్తావా? పైగా పండగ రోజుల్లో కూడా పచ్చడి మెతుకులేనా మనం తినడం అని చెప్పింది కనకం. ఊసే వెర్రిదానా, అంత పెద్దగా మాట్లాడకు. ఇదంతా ఎవరికోసం అనుకున్నావు? భోషానంలో మిగిలి ఉన్న సగం నిండగానే మనం దీన్ని తీసుకొని పట్నం వెళ్ళిపోదాం. నేను సముద్ర వ్యాపారం మొదలు పెడతాను. ఆ పైన నీ ఒళ్ళంతా బంగారమే అన్నాడు భూషణం పట్టరాని సంతోషంతో పెద్దగా నవ్వుతూ. అయితే మరి ఈ భోషానం నిండేదెప్పుడు అన్నది కనకం అనుమానంగా. అంతా ఆ పైవాడి దయ, ఇది నిండే వరకు ఒక్క కాసు కూడా ముట్టనని ఒట్టేసుకున్నాను అంటూ భోషానం మూత మూసేసి భోషానం తాళం వేసేశాడు భూషణం. ఆ రాత్రి కనకానికి ఒక కల వచ్చింది. 2 మనుషుల సాయంతో భూషణం భోషానాన్ని గుర్రపు బండిలో పెడుతున్నాడు. తెల్లవారాక ఆ కల గురించి భర్తకు చెప్పి, కనకం మన పట్నం ప్రయాణం దగ్గర పడుతున్నట్లుగా ఉంది అన్నది. అలాగా, ఆ ధనలక్ష్మి కృప ఉండాలే కానీ ఒక్క రోజులో కాసులతో భోషానం నిండిపోదు అంటూ భూషణం మహా ఆనందపడిపోయాడు. ఆ సాయంత్రం భార్యాభర్తలు ఇద్దరూ కూడా అష్టలక్ష్మి ఆలయానికి వెళ్ళి తమ కల నిజం కావాలని మొక్కుకున్నారు. తర్వాత వాళ్ళు పూజారి బాధ ఆకులతో పెట్టి ఇచ్చిన చక్కెర పొంగలి ఒక పెడగా కూర్చొని ఆనందంగా తినడం ప్రారంభించారు. ఆ సమయంలో ఆలయమంతా హడావిడిగా కలిగి తిరుగుతూ పెద్ద తలపాగాలతో గుబురు మీసాలతో ఉన్న 2 ఆజానుబాహులు అక్కడికి వచ్చి పూజారిని, అయ్యా, సన్నగా పొడవుగా
తేనెకన్నులతో పెదవి పైన పెద్ద పుట్టుమచ్చతో ఉండే అందమైన అమ్మాయి ఇటుగాని వచ్చిందా అని అడిగారు. ఆ మాటలు భూషణం కనకం విన్నారు. పూజారి వాళ్ళతో అలాంటి అమ్మాయి ఎవరూ రాలేదని చెప్పాడు. వాళ్ళు నిరాశగా వెనుదిరగడం చూసి పూజారి ఇంతకు ఎవరా అమ్మాయి అని అడిగాడు. వాళ్ళు గొంతు తగ్గించి పూజారితో ఎవరో కాదు, మన యువరాణి చంద్రరేఖ. ఆ మధ్య తూర్పుకొండ ప్రాంతాలకు విహారానికి వెళ్ళినప్పుడు మహా అందగాడైన ఒక చెంచు యువకుణ్ణి ప్రేమించింది. ఆ సంగతి తెలిసి రాజుగారు మండిపడి వంశగౌరవం వల్లకాటిపాలవుతుందని యువరాణిని గట్టిగా కోప్పడ్డాడు. ఆమె రహస్యంగా భవనం వదిలి పారిపోయింది. రాజుగారు ఆమెను సురక్షితంగా తీసుకువచ్చిన వారికి 50,000 వరహాలు బహుమతి ప్రకటించారు. మేము ఆమె కోసం గాలిస్తున్నాం అని చెప్పి వెళ్ళిపోయారు. ఆహా, ఆ 50,000 వరహాలతో మన భోషాను నిండిపోతుంది అన్నాడు భూషణం. ఇంకే, ఆమెను వెతుకుతూ బయలుదేరు అన్నది కనకం. ఆ తూర్పు కొండల్లోగా ఇంకా నయం, ఆ కొండ ప్రాంతాలలో పులులు ఎలుగుబంట్లు విచ్చలవిడిగా తిరుగుతుంటవి అన్నాడు భూషణం. ఆ రాత్రి భార్యాభర్తలు భోజనాలు ముగించి పడుకోబోతుండగా వీధి తలుపు చప్పుడైంది. ఇంత రాత్రి వేళ వచ్చిన వాళ్ళెవరబ్బా అనుకుంటూ భూషణం పోయి తలుపు తెరిచి అక్కడ నిలబడిన యువతిని చూసి నిర్ఘాంతపోయాడు. ఆ వచ్చినది మరెవరో కాదు, యువరాణి. సన్నగా పొడవుగా తేనెకన్నెలతో పెదవి మీద పుట్టుమచ్చతో చాలా అందంగా ఉంది ఆమె. అప్పుడు ఆ అమ్మాయి, ఒంటరిదాన్ని, ఈ రాత్రి మీ ఇంటి ఆశ్రమం ఇస్తారా అన్నది ఆమె. దానికేం భాగ్యం, లోపలికి రండి అంటూ ఆమె లోపలికి రాగానే పక్కగదిలో ఉన్న కనకం దగ్గరికి పోయి, మన పంట పండిందే, ఆ యువరాణి సరాసరి మన ఇంటికే వచ్చింది అన్నాడు భూషణం. కనకం అంత దూరాన ఉన్న ఆ యువరాణికేసి చూసి, యువరాణి అని నాకు నమ్మకం కలగడం లేదు, కిరీటం ఏది, ఒంటి నిండా నగలేవి అని అన్నది కనకం. రహస్యంగా పారిపోతున్న రాకుమారి అవన్నీ ధరిస్తుందా ఏంటి? వేషం మార్చుకున్నదన్నమాట. నేను ఇప్పుడే బసవన్న బాడుగ బండిలో బయలుదేరి రాత్రికి రాత్రి రాజుగారిని కలుసుకొని తీసుకువెళ్ళడానికి భటులతో సహా వస్తాను. రేపు రాత్రికే మన భోషానం నిండిపోతుంది అంటూ భూషణం పెరటివైపు దారిపోయి బసవన్న బండిలో రాజధానికి బయలుదేరాడు. బండి సగం దూరం వెళ్ళగానే నిలిచిపోయింది. ముందు చాలా బళ్ళు నిలబడి ఉన్నాయి. దారిలోనూ ఏరు పొంగింది. బసవన్న ముందుకు వెళ్ళి చూసి వచ్చి, తెల్లవారేలోగా ఏరు తీసే సూచనలు లేవు, రాత్రికి ఎక్కడే మనకు జాగరణ తప్పదు అన్నాడు. ఇది విన్న భూషణానికి నెత్తి మీద పిడుగుపడినట్టు అయింది. తెల్లవారేలోగా ఇల్లు చేరకపోతే యువరాణి ఇంట్లోంచి బయటపడుతుంది. తను వెంటనే వెళ్ళి ఆమె నిద్రిస్తున్న గదికి బయట నుంచి గడి పెట్టాలి. ఆ తర్వాత నిదానంగా వెళ్ళి రాజుగారిని దర్శించవచ్చు. ఇలా ఆలోచించిన భూషణం బండిని వెనక్కి తిప్పించి ఇల్లు చేరేసరికి వీధి తలుపు బార్లా తెరిచి ఉంది. ఇది చూసి భూషణం నిర్ఘాంతపోయి పరుగు పరుగున ఇంట్లోకి పోయేసరికి ఒక గదికి బయట గడిపెట్టి ఉంది. లోపల నుంచి కనకం కేకలు పెడుతూ తలుపు బాదుతుంది. భూషణం తలుపు గెడతీశాడు. కనకం ఆయాసపడుతూ బయటికి వచ్చింది. ఏం జరిగింది, యువరాణి ఎక్కడా అని అడిగాడు భూషణం ఆతృతగా. అది యువరాణి కాదు, దొంగల రాణి. నాకు కొంచెం కునుకు పట్టేసరికి అది వెళ్ళి వీధి తలుపు తీసింది. ఊళ్ళో అందరికీ తెలిసిన నీ భోషానం సంగతి మనకు గుళ్ళో కనిపించిన గుబురు మీసాల వాళ్లకు తెలిసి ఉండాలి. వాళ్ళు ఆ దొంగల రాణి వెంట వచ్చి నన్ను భయపెట్టి నా ఎదుటి ఆ భోషానాన్ని ఎత్తుకుపోతూ నన్ను గదిలో పెట్టి బయట గెడపెట్టేశారు అని చెప్పింది కనకం. భార్య మాటలు వింటూనే భూషణం కుప్ప కూలిపోయాడు. కనకం అతడికి ఒక లోటా మంచినీళ్ళు తెచ్చిచ్చి, ఎందుకంత విచారం, భోషానం ఉండి మనకు కటికి దరిద్రులా బతికాం, ఇప్పుడు కూడా అదే పరిస్థితి, అది ఏం పోలేదు, ఇంట్లోనే ఉన్నదనుకుందాం, సరిపోయే అన్నది. భూషణం భార్యకేసి కొద్దిసేపు కళ్ళార్పకుండా చూసి, కనకం, నువ్వు సత్యకాలపు పతివ్రతవు, ఆస్తంతా పోయే పుట్టింటికి పోతానంటూ గొడవ పెట్టకుండా అపరంజి బంగారం లాంటి మాటలు అన్నావు. నేను వడ్డీకి తిప్పుతున్న డబ్బు చాలా ఉంది. ఇక నుంచి ఆ వడ్డీతో పాటు అసలు కూడా వసూలు చేసి ఒక పచారీ దుకాణం, ఒక బట్టల దుకాణం, వీలైతే ఒక నగల దుకాణం కూడా పెట్టి 1-2 ఏళ్లలో లక్షలు గడిస్తాను అన్నాడు.
ఆ లక్షలు దాచేందుకు మరొక భోషానం కూడా కొంటారా అని అన్నది వెటకారంగా కనకం. చీచీ, ఆ భోషానాల కాలం గతించిపోయింది. సంపాదించడం ఎందుకు, ఉన్నంతలో సుఖపడడానికే కదా అన్నాడు భూషణం నిండు స్వరంతో. భూషణం అన్నంత పని చేశాడు. రకరకాల వ్యాపారాలు ప్రారంభించి 2వ సంవత్సరం గడిచే లోపల భూపాలపురంలోని ధనికుల్లో ఒకడయ్యాడు. బాగుంది కదండి కదా, భూషణం గారి భోషానం. ఇక కథ కంచికి మనం ఇంటికి. నమస్తే.